ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పి స్థానిక ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఖండిస్తూ నిరసిస్తూ కొందరు నాయకులు హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. నిన్న హైకోర్టు 42% బీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చింది. కానీ జీవో 9 ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా బీసీలకు 42% జనాభా ప్రాతిపదికన అమలు చేయవచ్చని జీవో నెంబర్ 9 తీసుకురావడం జరిగింది. ఆ జీవో నెంబర్ 9ని హైకోర్టు స్టే విధించింది. కానీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా 50% రిజర్వేషన్లు మించకూడదని మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఉంది లేదు. కాబట్టి ఓన్లీ కొన్ని తీర్పుల్లో మాత్రం సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించకూడదని చెప్పింది. కానీ ఎక్కడా కూడా రాజ్యాంగంలో 50% మించకూడదని ప్రస్తావించలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు హైకోర్టు గమనించి బీసీలకు వెంటనే 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థలు నిర్వహించాలని ఈరోజు కొడిమ్యాల మండల కేంద్రంలో బీసీ సంఘాల అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో బీసీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్క బీసీ కుల బంధువులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. జై బీసీ. దాని ప్రకారమే మేము బీసీలకు మద్దతు ఇచ్చుకుంటూ బీసీలనే మేము ముందుకు నడిపిస్తూ బీసీలందరం ఏకమై బీసీలను గెలిపించుకుంటామని మేము చెప్తున్నాం. మరి 42%లో ముస్లింలను కూడా తీసేయాలి, కేవలం బీసీలు మాత్రమే ఉండాలి, ముస్లింలు ఉంటే మేము యాక్సెప్ట్ చేయమని కొంతమంది రాజకీయ పార్టీలు అంటున్నారు కదా, దానిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తే మేము దానికి ఒప్పుకుంటాం. కానీ జనాభా ప్రాతిపదికన లేకుండా రిజర్వేషన్ కల్పిస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. న్యాయస్థానానికి వ్యతిరేకంగానా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా? న్యాయస్థానానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాదు, మాకు ఏవైతే 42% జనాభా ప్రాతిపదికన ఉందో దాన్ని అమలు చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ హైకోర్టు స్టే వెనక్కి తీసుకొని మాకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని మా పోరాటం. అంటే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చేస్తున్నారు కార్యక్రమం. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి 42% తోటి మేము ముందుకు వెళ్తున్నామని అంటుందో దాన్ని మేము స్వాగతిస్తాం. ప్రభుత్వం ఆర్డర్ అంటుంది 42% వచ్చిన తర్వాత ఎలక్షన్ పెడతామంటుంది. మరి దానికి మద్దతు అన్నట్టే కదా. అంటే 42% హైకోర్టులో స్టే ఉంది కాబట్టి ఆ స్టేను ఫస్ట్ నిరాకరించిన తర్వాతనే ఎలక్షన్లు కదా. ఇప్పుడు 60% కంటే ఎక్కువ పెట్టద్దు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం జీవో తీసింది. అది తప్పు కదా, తప్పు అని వాళ్ళు అంటున్నారు. సుప్రీంకోర్టు 50% కొన్ని తీర్పులో మాత్రమే ఇచ్చింది. కానీ అదే తమిళనాడులో మనం 59% రిజర్వేషన్లతో అక్కడ ఎన్నికలు జరుగుతుంది. అక్కడ దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఆ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎలాగైతే 59% రిజర్వేషన్ కల్పిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 42% రిజర్వేషన్లు కల్పించుకోవచ్చు. దానిలో రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్లు మించకూడదని ఎక్కడ కూడా లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా తమిళనాడు ప్రభుత్వము పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత చేసింది, అమలు చేసింది. ఇక్కడ అది లేదు కదా, పార్లమెంట్ ముందు అమలు చేయాలి. పార్లమెంట్ ఆమోదం పొందాలంటే ఫస్ట్ మేము గవర్నర్కి ఏ విధంగానైతే 42% రిజర్వేషన్ల బిల్లును గవర్నర్కు ఎలా అయితే నివేదిక పంపారో అది పెండింగ్లో ఉంది. దాన్ని న్యాయ నిపుణుల సమీక్షలో పరిగణించిన తర్వాతనే మేము దానికి ఆమోదం పొందుతామని గవర్నర్ ప్రకటించడం జరిగింది. దానికి ముందుగానే ప్రభుత్వం ఏం చేసిందంటే 42% రిజర్వేషన్ తోటి మేము అన్ని పార్టీల ఏకగ్రీవ తీర్మానంతో మేము ఎన్నికలకు వెళ్తాం, మాకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని అన్నది. కానీ కాకపోతే అది రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకంటే ముందుగా బిల్లు ఆమోదం పొందంది ఏ ఎలక్షన్లో కూడా మనం వెళ్ళలేము. ఎందుకంటే మనం గతంలో చూసుకోవచ్చు, మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహించి తర్వాత రద్దు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే రాజ్యాంగానికి న్యాయానికి విరుద్ధంగా ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కూడా మన తెలంగాణలో కూడా అలాంటి ఎన్నికలు రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఏమంటున్నారు, 10% ముస్లింలకు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మైనార్టీ అసలు ఉంది, అవి ఉన్న వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, దానికి మేము వ్యతిరేకిస్తున్నాం, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదని కొన్ని పార్టీలు అంటున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? అంటే కొన్ని పార్టీలు ఏ పార్టీకి అనుగుణంగా ఆ పార్టీ మాట్లాడుతుందే తప్ప బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా లేదు. కాకపోతే 10% రిజర్వేషన్ అనేది ముస్లింలకు అనేది ఏంటంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇచ్చుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఆ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు ఎలాగైతే బీసీలు ఎలాగైతే 42% కోరుతున్నారో వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్ అమలు పరిస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే 10% వీళ్ళకి ఇస్తే ముస్లింలకు ఇస్తే బీసీలు అన్యాయం అయిపోతున్నారని వాళ్ళ భావన. అంటే 10% వాళ్ళకి ఇచ్చినా ఇప్పుడు బీసీలకు 29% రిజర్వేషన్లు వస్తాయి.
అంటే ఆ 29% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది యథావిధిగా అంతకుముందు గతంలో ఎలా అంటే 29% రిజర్వేషన్ ఉన్నాయో ఇప్పుడు కూడా గదే 29% రిజర్వేషన్ ఉంటాయి. 42% ఇచ్చినంత మాత్రాన బీసీలకు న్యాయం జరగదనే ఉద్దేశంతో దానిపైన కొన్ని పార్టీలు పోరాడాలి. ఓకే, సరే, రైట్.